సిఎస్సి సీట్ విత్ అటానమస్ కాలేజ్ అయితే 40,000 పే చేయాల్సి ఉంటుంది. సిఎస్సి విత్ నాన్ అటానమస్ అయితే అసలు ఏం పే చేయాల్సి ఉండదు. ఈ వీడియో ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ స్టూడెంట్స్ కోసం. మీకు ఏపీ ఎంసెట్ లో అరౌండ్ 1.5 lakh ర్యాంక్ వచ్చింటది. అయినా కూడా మీరు సిఎస్సి అలాగే సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ చదవాలనుకుంటా ఉంటారు. సో ఒకవేళ మీరు అటానమస్ కాలేజ్ చదవాలనుకుంటా ఉంటే అది కూడా సిఎస్సి సీట్ అయితే ఓన్లీ 40,000 పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సిఎస్సి విత్ నాన్ అటానమస్ కాలేజ్ అయితే అసలు అమౌంట్ ఏం పే చేయాల్సి ఉండదు. ఓన్లీ ఫ్రీ ఫుడ్ అలాగే ఫ్రీ హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైతే 1.5 lakh ర్యాంక్ వచ్చిన సిఎస్సి అండ్ అలైడ్ బ్రాంచెస్ చదవాలనుకుంటా ఉంటే సో వాళ్ళ కోసం కొన్ని కాలేజ్ లిస్ట్ చేసి పెట్టిన, అది కూడా అటానమస్ అండ్ నాన్ అటానమస్ కాలేజ్. క్లియర్ గా తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ కాలేజ్ లిస్ట్ వచ్చేసరికి నెంబర్ 1 A1 గ్లోబల్ కాలేజ్, ఇది నాన్ అటానమస్ కాలేజ్, మార్కాపూర్, ప్రకాశం డిస్టిక్. నెంబర్ 2 జార్జ్ ఇంజనీరింగ్ కాలేజ్, అటానమస్ కాలేజ్, మార్కాపూర్, ప్రకాశం డిస్టిక్. నెంబర్ 3 మెట్టపల్లి కాలేజ్, ఇది అటానమస్, ఇది గుంటూరులో ఉంటుంది. నెంబర్ 4 యూనివర్సల్ కాలేజ్, ఇది కూడా అటానమస్ కాలేజ్ ఉంది, ఇది గుంటూరులో ఉంటుంది. నెక్స్ట్ సెయింట్ మ్యారీ కాలేజ్ ఓన్లీ ఫర్ గర్ల్స్, ఇది అటానమస్ కాలేజ్, ఇది గుంటూరులో ఉంటుంది. 6th MVR కాలేజ్, ఇది అటానమస్, విజయవాడలో ఉంటుంది. 7th లింగయ్య కాలేజ్, ఇది అటానమస్, విజయవాడలో ఉంటది. నెక్స్ట్ ఫైనల్ గా 8th వన్ ఇందిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఇది నాన్ అటానమస్ కాలేజ్. ఈ కాలేజెస్ లో మీకు ఒకవేళ సిఎస్సి సీట్ అది కూడా ఏవైనా బ్రాంచెస్ కావాలనుకుంటే కింద కనపడుతున్న నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. నేను వే ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ చెప్తా. సో మీరు ఓన్లీ కాలేజ్ డిగ్రీ సరిపోతుంది, ఇంకా హాస్టల్ ఫీ ఎక్కువ పే చేసుకోలేము అనుకునే వాళ్ళు ఈ కింద కనపడుతున్న నెంబర్ కి మెసేజ్ చేయండి. నేను ఈ కాలేజ్ వే ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో హెల్ప్ చేస్తా. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా 1.5 lakh ర్యాంక్ వచ్చిండదో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.